నమస్తే ఫ్రెండ్స్ అందరికీ. ఈ మధ్య ఒకటి నాకు ఒక సంఘటన జరిగింది ఇక్కడ బెంగళూరులో. నాకు తెలిసిన ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి, రెడ్డి గారు, నాకు ఒక ఇంట్లో పంచాయతీ ఉంది. ఎలా అంటే ఏంటి అని అడిగితే, మా నాన్నకు 2 భార్యలు. తొలి భార్య కొడుకుని నేను, రెండో భార్యకు 3 కొడుకులు ఉన్నారు. మా అమ్మ చనిపోయింది, సో రెండో భార్య చేసుకున్నాడు. ఆమెకు 3 కుమారులు ఉన్నారు. చట్ట ప్రకారం పెళ్ళి అయింది, అన్నీ అయినాయి, 3 పిల్లలు. సో ఇప్పుడు ఆస్తుల వాటాలో నాకు సగం రావాలని నేను అంటున్నాను. వాళ్ళేమో లేదు, అందరు సమానమే, నలుగురికి సమానంగా వస్తుంది, హక్కులు ఉంటాయని చెప్పి అంటున్నారు. ఎలా అని అడగడం జరిగిందన్న. అయితే నేను దీనికి స్ట్రైట్గా ఆన్సర్ చెప్పకుండా, నువ్వేం చదువుకున్నావు అని అడిగా. అంటే నేను సివిల్ ఇంజనీర్ చదువుకున్నాను అన్నాడు. మామూలుగా సివిల్ ఇంజనీర్లు వాళ్ళు చేసే ఉద్యోగ రీత్యా ల్యాండ్ డాక్యుమెంట్స్ వాళ్ళు చూసుకుంటారు ఎక్కువగా. ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్లో ప్రొసెసింగ్ ఎట్లుంటుంది, ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది, ఇది ఎవరి ఆస్తి, ఇందులో ఎవరికన్నా ఏమన్నా హక్కులు ఉన్నాయా ఇంకా అని చట్టము మనకంటే కూడా వాళ్ళకు సివిల్ ఇంజనీర్లకు చాలా బాగా తెలుస్తుంది. కానీ వీడు దొంగ ఎందుకు అంటున్నా అంటే, మంచి వ్యక్తే బట్ దొంగ ఎందుకంటే వీడు ఎంటెక్ కూడా చేసినాడని తెలిసింది నాకు. తర్వాత వాడి ఫ్రెండ్స్ వాళ్ళు నాకు చెప్పారు, వీడు ఎంటెక్ కూడా ఏదో దొంగ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో అని చెప్పి తెలిసింది నాకు. సరే, ఏదైతేమి మనకు తెలిసిన వ్యక్తి, మనం గౌరవంగా ఇవన్నీ మనం అనుమానపడకూడదు, మంచిగా సమాధానం చెప్పాలని చెప్పాను. రే బాబు, ఒక తండ్రికి 1 భార్య ఉన్నా, 2 భార్యలున్నా, 3 భార్యలున్నా, 4 ఉన్నా కూడా వాళ్ళకు పుట్టిన పిల్లలందరికీ సమాన హక్కులు ఉంటాయి. ఇది అందరికీ తెలిసింది, దాదాపు ఆల్మోస్ట్ అందరికీ తెలిసింది. మరి నువ్వెందుకు సహభాగం అడుగుతున్నావు అని అడిగినాను. అంటే లేదు, చట్టం అట్లే ఉందన్న. ఏం తిక్క నా కొడుకోరా నువ్వు, సివిల్ ఇంజనీర్ చదువుకున్నావు, మళ్ళా అట్లీస్ట్ జ్ఞానమని ఉండాలి కదరా. సరే పోనీ, నీతో బాగున్నారు ఆ 3 అన్నదమ్ములు, బాగలేరు, అది ఆలోచన చేసుకోవాలి కదా. నీకు సగం ఎట్లా వస్తుంది ఆస్తి? రాదు. నువ్వు చచ్చినా కూడా రాదు. నువ్వేం పీక్కున్నా కూడా రాదు. నువ్వు కోర్టు పోయినా రాదు, ఇంకో దానిపైన రాదు, ఇంకో దానిపైన కూడా రాదు. అందరూ సమానమే. పైగా మీ అమ్మ చనిపోయింది కాబట్టి ఆ బతికున్న భార్యకు కూడా, ఆమెకు కూడా ఒక వాటా వస్తుంది. కాకపోతే ఆమె అమ్ముకునే దానికి లేదు, ఆమె అనుభవించడానికి ఒక వాటా వస్తుంది. ఇది చట్టము కంపల్సరీగా నిర్ణయం తీసుకుంటుంది దీని విషయంలో. మరి ఈ లాజిక్ తెలియక నేను సివిల్ ఇంజనీర్ చేసినా కదా, నాకు తెలుసు కదా ఈ విషయము, రెడ్డిని ఒక సలహా అడిగి రెడ్డిని ఇరికిద్దాం కదా అని ఆలోచన చేస్తే కష్టం, అది కరెక్ట్ కాదు. అది సో ఆలోచించుకొని కరెక్ట్ బేవర్స్ నా కొడుకు అని చెప్పాను. వాడు దానికి నువ్వు కరెక్ట్ చెప్పలేదు అన్నాడు. మరి నా కాడికి ఎందుకు వచ్చినావురా, లాయర్ల దగ్గరికి పోవచ్చు కదరా, లాయర్ల దగ్గరికి, జడ్జి దగ్గరికి పోవచ్చు కదరా. నా కాడికి నాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి పోయి నాకు సగం ఆస్తి వస్తుంది కదా, ఎట్లా వస్తుందిరా? నీకంత ఉన్నప్పుడు, అంత నాలెడ్జి, అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు లాయర్ దగ్గరికి వెళ్ళి అడుగు, లేదా జడ్జి దగ్గరికి వెళ్ళి అడుగు, నాకు సగం ఆస్తి వస్తుందా లేదని. అది తెలుసుకోకుండా నువ్వు నేను ఏదో ఇంటర్మీడియట్ చదువుకున్న దగ్గరికి, డిగ్రీ డిస్కంటిన్యూస్ దగ్గరికి వచ్చి ఈ ఆస్తి పంపకాలు ఇలా ఉన్నాయి, ఇట్లా ఉంది, నాకు సగం రావాలి అంటే నువ్వేమో అంటే, వాడు నాకన్నా చాలా తెల్లగా ఉంటాడు, బాగా ఎర్రగా ఉంటాడు, హైట్గా ఉంటాడు, 6 అడుగులు ఉంటాడు. నీకేం తెల్లగా పుట్టినావు, నీకేమైనా సగం ఇస్తారా? రిప్పుకు నా కొడక, పోయి ఊరికే అది ఏదో ఆ వాటర్ తీసుకొని పక్క వదులు. లేదు అంటే కన్నా వాళ్ళ 3 చేతిలో ఎవడో ఒకటి చేతులు నువ్వు పోతావు. ఎందుకంటే మనిషికి 4-5 ఏళ్ళు ఉంటే 5 ఏళ్ళు సక్రమంగా ఉండవు, ఒక 4 ఏళ్ళు అటు ఇటు ఉంటాయి, ఒక 5 ఏళ్ళు అటు ఇటు ఉంటుంది. అందరూ బాగుండరు, ఎవడో ఒకటి దెబ్బతింటాడు, ఆడి చేతిలో నువ్వు పోతావు, నువ్వు కంపల్సరీ అని నేను చెప్పా. ఆడు అట్లా ఇటు అనుకొని, అంటే తర్వాత రివర్స్ ఏం మాట్లాడలే, సరే వెళ్ళిపోయాడు. అది నాకు కొత్త ఎక్స్పీరియన్స్ అయింది, ఎందుకంటే ఇది మా ఇంట్లో కూడా జరుగుతుంది, మా ఇంట్లో కూడా ఏమైనా జరుగుతుంది. నేను అమ్మాయి నాకు ఈడ సివిల్ ఇంజనీర్ ఉన్నాడు, ఆడ సివిల్ ఇంజనీర్ ఉన్నాడు.
సరే చూద్దాం ఏమవుతుందో. పంపకాలు ఇవి ఇంకా కోట్లు మెట్లు ఇంకా ఎక్కాల్సిన టైం వచ్చినప్పుడు కంపల్సరీగా ఎక్కుతాము. జరుగుతుంది కూడా అది. చూద్దాం. వెయిట్ అండ్ సీ.